దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత మంచి దేవుడు నాయన. పదే పదే నీ వాక్యాన్ని చదువుకోవటానికి, దానిని మా హృదయానికి అన్వయించుకోవటానికి, దాని ప్రకారము అనుదినము మేము నడవడానికి ఎంతగానో మమ్మలను ప్రేమించి మీరు చేస్తున్న గొప్ప కార్యాలు కొరకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, ఎంత మంచి దేవుడు నాయన, అంత గొప్ప దేవుడవు దేవా. నమ్మకస్తులుగా మేము బ్రతకటానికి మాకు సహాయం చేయండి. నీ వాక్యాన్ని వివరిస్తూ ఉండగా అయ్యా, మీరే మీ రాజ్యాన్ని మీరు కట్టుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సేవను కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు మరి యేసు ప్రభు వారు తమ్ముడని మరి చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది. మరి యాకోబు రాసినటువంటి పత్రికలో ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే విశ్వాస సంబంధమైన క్రియలు. విశ్వాస సంబంధమైన క్రియలు ఉండాలి. విశ్వాసం ఉండాలి, తర్వాత క్రియలు కూడా ఉండాలని ఈ యొక్క యాకోబు రాసిన పత్రికలో ముఖ్య ఉద్దేశము. అయితే ప్రియులరా, ఇది ఎప్పుడు రాయబడి ఉన్నది అని మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత 62లో, క్రీస్తు శకము 62లో హతసాక్షి అయినట్లుగా చరిత్రలో మనము చూస్తున్నాం. చూడండి, యాకోబు పత్రిక చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి వ్రాయబడి ఉన్నది. చూసారా? కనుక విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలని ఈ యొక్క పుస్తకంలో ముఖ్య ఉద్దేశం. క్రియలు లేని విశ్వాసమును విశ్వాసమని పిలుచుట సబబు కాదు. ఎందుకనగా క్రియలు లేని విశ్వాసము నిర్జీవము. కనుక క్రియలు లేని విశ్వాసము మృతము అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎవరైనా చలికాలంలో అయ్యా నాకు చలుగుగా ఉంది, మరి నాకు సహాయం చేయండి అంటే వెళ్ళి
ప్రార్థన చేసుకో దేవుడు ఎత్తాడులే అని అనకూడదు. ఆపదలో ఉన్న వారికి క్రియారూపకంగా మనం ఏం చేయాలి? మనము వారికి సహాయము చేయాలి. అలా చేయకపోతే నీ విశ్వాసము మృతము. చూడండి ప్రియులరా, రైలు పట్టాలు రెండు ఉంటాయి. ఒక పట్ట విశ్వాసం అనుకోండి, అంటే ఒక భాగం. రెండో భాగం క్రియలు. ఈ రెండు పట్టాలు మీద రైలు బండి వెళ్తూ ఉంటుంది. అలాగే భక్తి జీవితంలో విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. కనుక ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో మరి ఈ పుస్తకాన్ని మనము మరి చదివినట్లయితే ఇంకా చాలా గొప్ప విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. చూసారా ప్రియులరా, గమనించండి. విశ్వాసముతో దేవుడిని ఏం చేయాలి? అడగవాలి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, జ్ఞానం అంటే ఇక్కడ జ్ఞానము అంటే యేసు ప్రభు జ్ఞానము. ప్రియులరా, అలాగనే తెలివి లేకపోవటం, జ్ఞానం లేకపోవటం, ఏం చేయాలో, ఎలా ముందుకెళ్ళాలో, ఎలాగున దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలో, ఇంకా ప్రతి వారి పరిస్థితుల్లో మరి దేవుని కొరకు ఎలాగా ముందుకు నడవాలో తెలియకపోతే ఎవరిని అడగాలంట? దేవుని అడగాలంట. చూసారా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. మనము దేవుని అడగాలి. దేవుణ్ణి అడిగితే ప్రతీది కూడా దేవుడు మనకేం చేస్తాడు? తెలియచేస్తూ ఉంటాడు. సొలొమోను అడిగాడు. ఏమని అడిగాడు? దావీదు తర్వాత సొలొమోను మహారాజు, సొలొమోను రాజు అవుతాడు. దావీదు మంచి ప్రార్థనపరుడు, దేవుని చిత్తాల ప్రకారంగా ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సరే, వృద్ధుడయ్యాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. తర్వాత కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా నాకు వెండి వద్దు, బంగారం వద్దు, పేరు వద్దు, ప్రఖ్యాతులు వద్దు, కానీ ఈ యొక్క లోకాన్ని, ఈ యెరూషలేము ప్రాంతాన్ని నేను ఎలా పరిపాలన చేయాలో నాకు తెలివి అయ్యా, జ్ఞానవి అయ్యా అని దేవుణ్ణి ప్రార్థన చేశాడు. చూడండి ప్రియులరా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి ఆశ్చర్యపడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏ ప్రార్థనకి ఆయన ఇది అవ్వలేదు, కానీ సొలొమోను చేసిన ప్రార్థనకి చాలామంది వెండి అడుగుతారు, బంగారం అడుగుతారు, వజ్రాలు అడుగుతారు, భూములను అడుగుతారు, ఆస్తులను అడుగుతారు, ఐశ్వర్యం అడుగుతారు. అయితే నువ్వు అవన్నీ అడక్కోకుండా ఏమిటయ్యా నీవు జ్ఞానం అడుగుతున్నావు? జ్ఞానం అంటే దేవుడిని అడుగుతున్నా. అయ్యా దేవుడా నువ్వు నాలో ఉంటే నేను ఎలాగైనా ముందుకు సాగగలుగుతా. ఏమండి,
నువ్వు నాతో ఉంటే, నువ్వు నాలో ఉంటే ఎంతలా కష్టమైనా ఎంతలా పనైనా ఈజీగా చేయగలుగుతానయ్యా. నాలోకి రండి అయ్యా, నాలో ఉండండి అయ్యా, నాకు జ్ఞానం వేయండి అయ్యా అంటే అప్పుడు దేవుడు ఆ ప్రార్థన మెచ్చి, సొలొమోను నీ ప్రార్థన నేను ఆలకించానయ్యా, నీవు జ్ఞానమే అడిగావు, ఈ లోక సంబంధమైన వీటిని అడగలేదు, కానీ అవి కూడా కావాలి. అలా అని వాటికంటే ముఖ్యమైనది నువ్వు అడిగిందే. వాటితో జ్ఞానంతో పాటు నువ్వు అడగకపోయినా నీకు పేరు, ప్రఖ్యాత, బంగారము, వెండి, ఐశ్వర్యము నేను నీకు ఇస్తున్నానయ్యా. దేవుడు మనలో ఉంటే, దేవునాత్మ మనలో ఉంటే మనకేం కావాలో అన్నీ కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు వెదకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ నేను మీకు సహాయం చేస్తాను. సహోదరుడా, సహోదరి, మొదట దేవుణ్ణి ఏం అడగాల మనము? అయ్యా జ్ఞానవి అయ్యా, మీరు నాలో ఉండండి అయ్యా, నన్ను ఆవరించండి అయ్యా, నేను పాపినయ్యా, నా ప్రార్థనకి జవాబు ఇవ్వండి అయ్యా, అయ్యా నన్ను క్షమించండి అయ్యా అని దేవుణ్ణి ఏం చేయాలి? మనము అడగాలి. అడక్కోకుండా నీవు నిద్రపోతే అట్లాగే ఉంటుంది. ఇక సోమరువైన చెడ్డదాసుడా, ఇతన్ని కాళ్ళు చేతులు కట్టి ఆ కటిక చీకట్లో పడవేయండి. చూసారా ప్రియులరా? కనుక భక్తి ఎలా చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా సువార్త ప్రకటించాలి? అయ్యా నాకు తెలియలేదయ్యా, నీవే నాకు సహాయము చేయండి అయ్యా అని దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడే మనకు సహాయము చేస్తాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఎవరిని గద్దించడు. మనమన్నా ఇసుకుంటాం మనుషులమైన మనము. ప్రియులరా, మానవులు గనక మనము ఒక్కోసారి ఇసుగుదల వచ్చింది, సణుక్కుంటాం, గుణుక్కుంటాం, తొందరపడతాం. కానీ దేవుడు ఎన్నడను కూడా కోపపడడు, అందరికీ ధారాళముగా దయచేస్తాడు. సొలొమోను దేవుణ్ణి అడిగినప్పుడు ప్రియులరా దేవుడు చాలా గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఒక సందర్భంలో ఇద్దరు స్త్రీలు వారు వేశ్యలు, బైబిల్లోనే వ్రాయబడి ఉంది. అయితే వారిద్దరికి చెరొక బిడ్డ పుట్టాడు. ఒక ఆమె మరి నిద్రపోయిందో ఏమో, ఇటు దొర్లిందో ఆ బిడ్డ మీద పండుకుంది. ఒక సమయంలో లేచేపటికి పిల్లోడు చచ్చిపోయాడు. కొంతమంది నిద్రపోతులు మెళకువ ఉండదు, జ్ఞానం తక్కువ, బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో తెలియదు. ఒక ఆయనకి చాలా కాలానికి ఏమండి బిడ్డనిస్తే
తాగొచ్చంట తెలియక తన బిడ్డ మీద పడుకున్నాడంట. తల్లి పిల్లోడేడు చూస్తుంది. ఇంకా నాడు తాగి రావటం ఏంటండి దరిద్రం కాకపోతే. సరే చూసి అమ్మో అనుకోండి పక్కకి తీసి బాగానే ఉన్నాడులే ఆ చిన్నపిల్లాడు. ఆమె వచ్చి చెప్పింది, అయ్యా ఇట్ట తాగి వచ్చి ఇట్టగా పడిపోయి పిల్లోడి మీద పడుకున్నాడు అయ్యా. నెల పిల్లోడే, 2 నెల పిల్లోడు అంతే. బుద్ధికి జ్ఞానం ఉందండి. చాలామంది తాగితే తల్లి తెలీదు, బిడ్డ తెలీదు, కూతురు తెలీదు, చిన్న మెదడు పని చేయదు, పెద్ద మెదడు పని చేయదు. త్రాగుబోతులకి నరకమే, అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్లాగే సొలొమోను కాలంలో 2 స్త్రీలు వేశ్యలు, వాళ్ళకి మరి ఎట్లాగో ఒక అమ్మాయి నిద్రపోయి ఆడి మీద పడి ఉంటుంది, చచ్చిపోయాడు. తెలివిగా ఏం చేసింది, బతుకున్నటువంటి పక్కనున్న సహోదరి ఒక ఆమె ఆ బిడ్డను తీసుకొని ఏం చేసింది, తాను తీసుకొని తన బిడ్డ చనిపోయిన బిడ్డను ఏం చేసింది, ఆమె ఒళ్ళు పెట్టేసింది. నిద్రపోతూ ఉంటే అట్లా పెట్టేసింది. సరే ఉదయాన్నే లేచి చూసుకున్నారు. చూసుకుంటే చచ్చిపోయిన బిడ్డ ఆ తల్లిలో ఆ ప్రక్కన పెట్టింది కదా. ఆ తల్లి చూసి, ఈ బిడ్డ నా బిడ్డ కాదు కదా, చనిపోయిన బిడ్డ, బ్రతికున్న బిడ్డ నా బిడ్డ అని అంటుంటే ఆమంటది నిద్రపోతుంది, ఈ బిడ్డ నా బిడ్డ. ఎంత అబద్ధం అండి. కొంతమంది ఎంత దౌర్జన్యంగా ఆడతారో అబద్ధాలు, దౌర్జన్యంగా ఎంత రుబాబు చేస్తారో. తప్పు చేస్తూ కూడా మోసం చేస్తూ అక్రమంగా జీవిస్తూ, సహోదరుడా సహోదరి నాకు తెలియదని విర్రవీగి గర్విస్తున్నావా, నీ గర్వమే నిన్ను అనుశుద్ధి. జాగ్రత్త. నాకేం తెలుసు అని బోక్కరిస్తున్నావా, దేవుడు నీ తోలు తీస్తాడు. నీ రోజులు దగ్గర పడ్డాయి, నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు. సహోదరుడా సహోదరి పాపంలో జీవిస్తూ దేవుడిని ఇచ్చిన ఆ బిడ్డను నువ్వు కాపాడుకోకుండా చంపిన బిడ్డనేమో, చచ్చిపోయిన బిడ్డనేమో అక్కడేసి మరి రుబాబు చేస్తున్నావే, ఈ బిడ్డే నా బిడ్డ అని అంటుంది. సరే ఆ వార్త ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు ఏం చేస్తాడంటే, అమ్మా సరే ఎవరి బిడ్డ ఏంటో నేను చూసుకుంటాలే అని ఒక కత్తి తీసుకురామన్నాడు. ఒక కత్తి తీసుకురామంటే నిజమైన తల్లి అంటది, అయ్యా ఆ బిడ్డని చంపొద్దయ్యా, ఎక్కడుండా ఆడు బతికితే చాలయ్యా, శుభ్రంగా ఉంటే చాలయ్యా, వాడు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలయ్యా, చంపొద్దయ్యా. ఆయన అంటున్నాడు, చెరిసగం చేస్తా, ఒక సగం నువ్వు తీసుకో, ఒక సగం నువ్వు తీసుకో అంటే ఆ దొంగ స్త్రీ అంటది, చేయండి అయ్యా, చెరిసగం చేయండి, సగభాగం నాకు సగభాగం దానికి ఇవ్వండి. దొంగ స్వభావం బయటపడింది. వాళ్ళిద్దరిలో నిజమైన తల్లులు ఎవరో గుర్తెరిగాడు సొలొమోను. ఏం చేశాడు, చంపొద్దయ్యా, ఎక్కడున్నా చక్కగా ఆడే బతుకుతాడు అయ్యా అని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ
రోదన చేసే తల్లే నిజమైన తల్లి అని గ్రహించాడు. రోదన చేసే స్త్రీ కన్నీరు దారులు కారుస్తుంది. నవమోసాలు మోసి ఆ బిడ్డ విలువ ఆమెకు తెలుసు కనుక ఏడుస్తుంది. ఈ దొంగద ఏడవట్ల, అబద్ధాలు కోరు, కఠినరాలు, గుండె రాయి అయిపోయింది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆమె ఏడవట్ల. పైగా చెరిసాగం చేయండి అయ్యా, చెరిసాగం చేస్తే నాకు ఒక మొక్క, ఏంటి మాంసం మొక్క చెరిసాగం చేయటానికి అండి, కేక్ అండి చెరిసాగం చేయటానికి, ప్రాణం అండి, ప్రాణాత్మ దేహములండి. యెరూషలేముని చెరిసాగం చేయమంటున్నారు కొంతమంది. ఇప్పుడు చెరిసాగం ఎట్లా చేస్తారు? వాగ్దాన భూమి అది. ఏ భూమి? వాగ్దాన భూమి, దేవుడిచ్చినటువంటి స్థలం అది. దేవుడిచ్చినటువంటి భూభాగము. చాలామంది ఆ భూభాగాన్ని లేకుండా చేయాలని నేటి దినాల్లో చాలామంది రంకిలేస్తున్నారు. వాళ్ళే ఉండరు, రంకిలేసిన వాళ్ళే ఉండరు. కానీ యెరూషలేము పట్టణం ఉంటుంది, అది వాగ్దాన భూమి కనుక దేవుడు దానిని కాపాడుతాడు. అది సియోను నూతన యెరూషలేముగా మారబోతుంది. యెరూషలేము నూతన యెరూషలేము, సియోను దేవుని రాజ్యంగా మారిపోతుంది. ఓ సహోదరుడా, సహోదరి, వాక్యం వినుచున్నటువంటి సహోదరులారా, మానవులమైనటువంటి మన జీవితాల్లో మనము జాగ్రత్తగా ఉండకపోతే సైతానుడు మన ఆత్మను కూడా ఏం చేస్తాడు? దొంగిలించాలని చూస్తాడు. మన ఆత్మ దొంగిలించి గలిబిలి చేయాలని చూస్తాడు, మన మీద పెత్తనం చేయాలని చూస్తాడు. అందుకే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. కనుక ప్రియులరా, మనము సందేహించకుండా అడగాలి, విశ్వాసముతో అడగాలి. మరి సందేహించువాడు ద్విమనస్కుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరికిన తలంచుకొనరాదు. కనుక ద్విమనస్కులు ఉండకూడదు, సందేహం ఉండకూడదు. సందేహించేవాడు గాలి చేత రేపబడు ఎగురుపడు సముద్ర తరంగములను పోలియుండునని మనం ఇక్కడ చదువుతున్నాం కదా. కనుక సందేహించకుండా విశ్వాసముతో అడిగినట్లయితే, చూడండి, సొలొమోను దేవుణ్ణి విశ్వాసముతో అడిగాడు. దేవుడు అతనికి గొప్ప జ్ఞానము ఇచ్చాడు. అతని జ్ఞానానికి షాబా దేశపు రాణి ఆయన ఎలా ఉంటాడో యెరూషలేము వచ్చిందంట. ఏమండి, వెండి, బంగారము, వజ్రాలు, రకరకాల విలువైనటువంటి వస్తువులు తీసుకొచ్చింది. అయ్యా, మీరు మీ గురించి విన్నదానికంటే ఇప్పుడు చక్కగా నేను చూస్తున్నాను అయ్యా, మెచ్చుకుంది. నువ్వు మంచి భక్తి చేస్తే ఇతరులు నిన్ను మెచ్చుకుంటారు తమ్ముడా. మంచి యథార్థంగా, నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా నీవు భూమి మీద బ్రతికితే
ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు, మనుషులు నిన్ను మెచ్చుకుంటారు. నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి భవిష్యత్తు దేవుని యొద్ద నుండి దొరుకుద్ది. కనుక మంచి భక్తి చేయి, అడుగు దేవుణ్ణి, ప్రార్థన చేసుకో, బైబిల్ బాగా చదువు, ప్రభు నీకు సహాయము చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక. తలలు వంచండి, కళ్ళు పూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, సందేహించకుండా అడగవలను, విశ్వాసముతో అడగవలను అని చెప్పినారు కదా ప్రభువా. మేము కూడా మా దైనందిక జీవితాలలో మేము కూడా ప్రభువా సేవను ఎలా కట్టుకోవాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా వాక్యం చెప్పాలో, ఎలాగ సేవ చేయాలో, ఎలా కుటుంబాలు కట్టుకోవాలో, ఎలాగన బిడ్డలని ప్రభువా భక్తుల మార్గంలో నడిపించుకోవాలో మీరే సహాయం చేయమని, చిన్న పరిచయాన్ని దీవించి బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృపా, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.